శ్రీ స్తుతి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయం మిథున రాశి మృగశిర నక్షత్రం 4వ పాదానికి సంబంధించిన ఆలయం. ఇది జగన్నాథగిరి గ్రామం కాజులూరు మండలంలో ఉంది. అందరికీ నమస్కారం. మనకి 12 రాసులు ఉన్నాయి. జనరల్గా వారఫలాలు చూసుకోవడం, ఉగాది నాడు ఆదాయ వ్యయాలు చూసుకోవడం, ఇలాంటివన్నీ ఒక నమ్మకాలు ఉన్నాయి మన అందరికీ. తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామం ప్రసిద్ధ శైవ క్షేత్రం, అంటే పంచారామాల్లో ఒకటి. మనం ఆ గుడికి వెళ్ళడం, అభిషేకం చేయించుకోవడం అనేది అనాదిగా వస్తున్నది, మనకి అనుభవమే. కానీ దాని చుట్టూ, అంటే ద్రాక్షారామం గుడి చుట్టూ 108 శివలింగాలు ప్రతిష్ఠించి గుళ్ళు కట్టారన్న సంగతి చాలా మందికి తెలియదు. ఈ గుళ్ళు ఏమిటంటే, ఇప్పుడు మనకి 12 రాసులు ఉన్నాయి, అంటే మేషం, మకరం, ధనుస్సు ఇలాగా. అయితే ప్రతి రాశికి 4 పాదాలు ఉంటాయి, వాటిని నక్షత్ర పాదాలు అంటారు. ఇప్పుడు ఈ నక్షత్ర పాదాలు, ప్రతి నక్షత్ర పాదానికి ఒక గుడి చొప్పున మొత్తం ద్రాక్షారామం చుట్టూ ఉన్నాయి. ద్రాక్షారామం అభిషేకం ఎలాగైతే చేయించుకుంటున్నామో, అలాగే మన రాశి ఏదైతే, ఇప్పుడు ఉదాహరణకి నా రాశి మేషం, నా నక్షత్రం భరణి. భరణి నక్షత్రం 1వ పాదం నాదైనప్పుడు నా రాశికి కల ఊరు ఏమిటంటే కోలంక అనే ఊర్లో నా రాశికి సంబంధించిన శివాలయం ఉంది, సోమేశ్వర స్వామి ఆలయం అది. సో నేను అక్కడికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే మంచిది. ఇలాగా ఎవరి రాశి వాళ్ళ నక్షత్రాన్ని బట్టి ఈ ఏర్పాటు జరిగింది. దీన్ని భీమసభ అని అంటారు. అంటే అనాదిగా ఇది ఉన్నది. ద్రాక్షారామంలో ఉండే శాసనాల్లో కూడా దీని ప్రస్తావన ఉందని ప్రసిద్ధ వాస్తు పండితులు నాకు చెప్పడం జరిగింది. అవకాశం ఉన్న వాళ్ళకి, మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి. ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది. ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది. అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు, పూజలు, పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం. సెలవు తీసుకున్న శుభం భూయాత్. శివోహం. శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయం మిథున రాశి మృగశిర నక్షత్రం 4వ పాదానికి సంబంధించిన ఆలయం. ఇది జగన్నాథగిరి గ్రామం కాజులూరు మండలంలో ఉంది. పాద శివలింగ స్థానం చాళుక్యుల భీమమండలంలోని ద్రాక్షారామ క్షేత్రానికి ఈశాన్యం దిశగా సుమారు 8 కిలోమీటర్ల దూరంలో జగన్నాథగిరి గ్రామం ఉంటుంది. జగన్నాథగిరి శివాలయం బస్టాప్కు సమీపంలో శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. శ్రీ విశ్వేశ్వర లింగము భీమసభలోని 108 శివలింగాలలో ఒకటిగా ప్రతీతి.
ఈ ఆలయం వివరాలకు వస్తే శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం చాలా ప్రాచీనమైనది. కాలక్రమంలో ఆలయం పునర్నిర్మాణం జరిగింది. ఆలయ ప్రాంగణం విశాలంగా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం, ప్రధానాలయం, హోమశాల, వాహనశాల, చండీశ్వరుడు, నవగ్రహ మండపం ఉంటాయి. ప్రధాన ఆలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది. ముఖమండపంలో నందీశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి ఉత్తరాభిముఖంగా, అన్నపూర్ణాదేవి దక్షిణాభిముఖంగా ఉన్నారు. అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి దర్శనం కూడా లభ్యమవుతుంది. అంతరాలయంలో గణపతి ఉంటాడు. గర్భాలయంలో శ్రీ విశ్వేశ్వర లింగం దర్శనమిస్తుంది. ఆలయంలో ప్రతినిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహిస్తూ ఉంటారు. స్వామివారి కళ్యాణం చైత్ర శుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది. ఆలయంలో కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి. కార్తీక మాసంలో లక్ష్మీ వ్రత పూజలు నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణము జరుపుతారు. మహాశివరాత్రి సందర్భంగా విశేష అభిషేకాలు ఉంటాయి. శాంతి కళ్యాణం, హోమం జరుగుతాయి. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు, సుబ్బారాయుడు అంటే సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు వైభవంగా జరుగుతాయి. షష్ఠి నాడు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. ధనుర్మాసంలో తీర్థబిందె అనే కార్యక్రమం ఉంటుంది. ప్రతి మాస శివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకం నిర్వహిస్తుంటారు. ఇక్కడ స్వామివారి పేరు శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారు. ఇది భీమఖండంలో మృగశిర నక్షత్రం 4వ పాద క్షేత్రం. ఈ గ్రామం పేరు జగన్నాథగిరి. ఇది మిథున రాశి వారు సంబంధించినటువంటి దేవాలయం. ఈ మృగశిర నక్షత్రం జాతకులు, 4వ పాద జాతకులు ఇక్కడికి వచ్చి విశేషమైన పూజా కార్యక్రమం చేసుకుంటే వారికి ఎంతో కూడా శుభం కలుగుతుంది. ఆలయంలో గ్రహశాంతులు, హోమం, నామకరణం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం మొదలైనవి కూడా జరుపుతారు. శ్రీ విశ్వేశ్వర లింగం మృగశిర నక్షత్రం 4వ పాదానికి చెందినది. ఈ రాశిలో జన్మించిన వారికి ఆలయంలో అభిషేక శాంతులు నిర్వహిస్తుంటారు. ఈ ఆలయానికి సంబంధించిన రవాణా సమాచారం. కోటిపల్లి నుంచి కాకినాడ వెళ్లే బస్సులు వయా ద్రాక్షారామం, హసన్బాద, ఉండూరు, జగన్నాథగిరి, గొల్లపాలెం మీదుగా ప్రతి గంటకు ఉంటాయి. ద్రాక్షారామంకు సుమారు 8 కిలోమీటర్ల దూరంలో జగన్నాథగిరి గ్రామం ఉంటుంది. యాత్రికులు జగన్నాథగిరిలోని శివాలయం బస్టేజ్ వద్ద దిగాలి. ద్రాక్షారామం నుండి జగన్నాథగిరి మీదుగా కాకినాడకు షేరింగ్ ఆటోలు కూడా దొరుకుతాయి. జగన్నాథగిరి గ్రామంకు సమీప రైల్వే స్టేషన్లు రాజమండ్రి మరియు కాకినాడ. రాజమండ్రి యానాం బస్సులు వయా రామచంద్రాపురం, ద్రాక్షారామం మీదుగా ఉంటాయి. ద్రాక్షారామం నుండి కాకినాడకు వయా జగన్నాథగిరి మీదుగా బస్సులు, ఆటోలు ఉంటాయి. ద్రాక్షారామం పట్టణంలో యాత్రికులకు వసతులు, టాక్సీలు దొరుకుతాయి. ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి దేవస్థానం వారి సత్రం మరియు భీమేశ్వర ఆలయం వద్ద పైండా వారి సత్రం ఉంటాయి. అవకాశం ఉన్న వాళ్ళకి మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి. ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది. ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది. అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు, పూజలు, పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం. సెలవు తీసుకున్న శుభం భూయ శివోహం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.